నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామంలోని స్థానిక మ్యూజిక్ హౌస్ వద్ద అను స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన గోపీకృష్ణుడు వేషధారణ పోటీలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా చిన్నారులచే ఉట్టికొట్టే కార్యక్రమం అనంతరం ట్రెడిషనల్ షో నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు. లండన్ ఫిజియోథెరపిస్ట్ మోహిత్, అన్నపూర్ణ, శ్యామ్, తేజశ్రీ, శ్రీకాంత్, మహాలక్ష్మి చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. స్లో రెడీ. 2-3 సార్లు చేయండి. कृष्णं वन्दे जगद्गुरुं संयुक्तं पीताम्बरसुशोभितम् अवापरसीगन्धं कृष्णं वन्दे जगद्गुरुं गोपिकानां ब्रुवन्ति मामेव सर्वभूतानि ते रताः. మళ్ళీ మొదటి అధ్యాయంలో ముందు శ్లోకాలు చెప్పాను కదా. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అధ్యాయః అర్జున విషాదయోగః. ధృతరాష్ట్రోవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకా పాండవాశ్చైవ. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో వేల్పూర్ మండల కేంద్రంలో నిజామాబాద్ పార్లమెంట్ ఎంపీ శ్రీ ధర్మపురి అరవింద్ 48వ జన్మదిన వేడుకలను బీజేపీ వేల్పూర్ మండల శాఖ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు, శ్రేణులు, కార్యకర్తలు ధర్మపురి అరవింద్ జన్మదిన వేడుకలను పాఠశాల విద్యార్థులతో ఎస్సీ హాస్టల్ నందు పాఠశాల విద్యార్థులకు పండ్లు, స్వీట్లు పంచి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. వేల్పూర్ మండల బీజేపీ నాయకులు, బీజేపీ జిల్లా కన్వీనర్ మల్కన్న మోహన్ రెడ్డి ధర్మపురి అరవింద్ జన్మదిన వేడుకలను ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకుంటామని, ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మా వేల్పూర్ మండలం బీజేపీ శాఖ నుంచి మేమందరం కోరుకుంటున్నామని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈటి కార్యక్రమంలో వేల్పూర్ మండల శాఖ బీజేపీ నాయకులు, శ్రేణులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీరు గిద్దలు తెచ్చుకుంటాం అంటే Q9.
Q9. ఈరోజు ధర్మపురి అరవింద్ గారి మన పార్లమెంట్ సభ్యులైనటువంటి ధర్మపురి అరవింద్ గారి 48వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు పిల్లలకు ఆయన ఇంకా ఇట్లనే 100 సంవత్సరాలు బతకాలని ఇక్కడ మన నిజామాబాద్ ప్రజలకు సేవలు అందించాలని కోరుకుంటూ ఆయన ఆయురారోగ్యాలు బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తూ ఈరోజు పిల్లలకు పనుల పంపిణీ చేయడం జరిగినది. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో నేరాలను నియంత్రించడానికి సీసీ కెమెరాలెంతో ఉపయోగపడతాయని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. జిల్లాల్లోని మెట్పల్లి పట్టణం, సుభాష్ నగర్, మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో పలు చోట్ల 14 సీసీ కెమెరాలను బిగించారు. వీటిని జిల్లా ఎస్పీతో పాటు సీసీ కెమెరాలకు సంబంధించిన మానిటర్ను పోలీసులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ అశోక్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఇటీవల జరిగిన 2 సంవత్సరాల బాబు కిడ్నాప్ కేసును ఛేదించడానికి సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడ్డాయని అన్నారు. పలు రకాల నేరాలను అరికట్టడానికి కూడా సీసీ కెమెరాలెంతో అవసరమవుతాయని ఎస్పీ వివరించారు. ఈరోజు ఇక్కడ మెట్పల్లి మండలంలో మనం దుబ్బవాడ ఏరియాలో సీసీటీవీ కెమెరాస్ కొన్ని ఇనాగ్రేట్ చేసాం. సీసీటీవీ కెమెరాస్ మనకి క్రైమ్ డిటెక్షన్ కాకుండా ఇది ప్రివెన్షన్ కోసం చాలా ఉపయోగపడుతుంది. మొన్న ఇక్కడ ఒక 2 ఇయర్ బాబుకి కిడ్నాప్ అయింది. అది కేసు కూడా మన సీసీటీవీ ఫుటేజ్ ద్వారా డిటెక్ట్ చేసాం. సో ఇది కాకుండా ఈ సీసీటీవీస్ మనకి లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ కోసం చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ గణేష్ ఫెస్టివల్ వస్తుంది, దీనికి ప్రొసెషన్ మన అబ్జర్వ్ చేయాలంటే అది అప్పుడు కూడా చాలా ఉపయోగపడతాయి. ఇంకా వేరే వేరే మనకి పోలీసింగ్ సంబంధించి ఇష్యూస్లో చాలా ఉపయోగపడతాయి. అండ్ ఇది ఒక సేఫ్టీ నెట్ మనకి ప్రొవైడ్ చేస్తుంది, ఒక సేఫ్టీ నెట్ టు ది సొసైటీ. ఇట్ విల్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ దెమ్ ఆల్సో, అండ్ మన కోసం కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. కాలనీ వాళ్ళు ఈ కమ్యూనిటీ కోఆర్డినేషన్ ప్రోగ్రామ్ లోపల భాగంగా ఈ సీసీటీవీ ఇక్కడ పెట్టారు. వాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలు. రాంపచోడవరం నియోజకవర్గం అడ్డతీగల మండలంలో అనంతబాబు అరాచకాలను అరికట్టాలని కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళా సంఘం వారు అనంతబాబు దిష్టిబొమ్మని దహనం చేయడం జరిగింది. ఇటువంటి నాయకుల నుంచి ఆడవారికి రక్షణ కావాలని కూటమి ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్సీ పదవిని ఉన్న అనంతబాబుని తక్షణమే పార్టీ సస్పెండ్ చేయాలని నాయకులు, కార్యకర్తలు, మహిళా సంఘాలు వారు ఆదేశించారు. మహిళలకు రక్షణ కావాలి.
వేరే పని వచ్చాం. పండు తగ్గు దిగజారాలి అలా రా సంతకం పెట్టవా? స్థానిక కాకినాడ రోడ్డులో గల ఎన్టీఆర్ కాంస్య విగ్రహం వద్ద ప్రతి సోమవారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్కు ఈ వారం ఆర్థిక సహాయం అందించిన దాత జగంపేట మండలం కాట్రవుల్లపల్లి గ్రామానికి చెందిన స్వర్గీయ మూసిరెడ్డి ఆంజనేయులు వారి కుమారుడు కాట్రపుపల్లి గ్రామ టీడీపీ అధ్యక్షులు మూసిరెడ్డి నాగేశ్వరరావు ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ను ప్రారంభించి పేదలకు అన్నం వడ్డించిన కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్, ముసిరెడ్డి నాగేశ్వరరావు సోదరుడు ఆదినారాయణ శ్రీనివాస్ ప్రారంభించారు. ఇంకేం కావాలి? కూర్చోలే ఇదే కూర్చో. నీకు సాంబార్ వాళ్ళ నుంచో పెట్టి ఫోటో తెస్తారు. ఫోటో అంటే ఎలా చూడండి నాగేశ్వర
ఉభయ గోదావరి జిల్లాల వాసుల కల అయిన పిచ్చుకలంక పర్యాటక అభివృద్ధి సాకారం అయ్యేలా కూటమి ప్రభుత్వం తగిన అభివృద్ధి పనులు చేపడుతుందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, బండారు శ్రీనివాసులు వ్యాఖ్యానించారు. ముంబైకి చెందిన ఓబరాయ్ గ్రూప్స్ ప్రతినిధులు తమ పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి కనబరుస్తూ పిచ్చుకలంక ప్రాంతాన్ని సోమవారం పరిశీలించారు. పర్యాటకంగా అభివృద్ధి చెందడానికి ఈ ప్రాంతం అత్యంత అనువైనదని వారు అభిప్రాయపడ్డారు. 56 acres you can't visit. It is no okay. We'll see whatever we can. Drone camera to develop. Capture cheyagalama. Can it be arranged later? Yes, sir. We'll do one thing. We'll make it and send it. Yeah, yes, correct. It then gives you, the overall. He's our Janasena Party top leader. He's brother of the MLA, but he is our party leader. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ది ప్లే స్కూల్లో చైర్మన్ డాక్టర్ కొల్సని సుధాకర్ రావు ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా శ్రీకృష్ణుని వేషధారణ మరియు గోపికమ్మల వేషధారణలో పిల్లలందరూ కూడా ఆటపాటలతో అలరించారు. ప్రిన్సిపల్ ప్రభాదేవి మాట్లాడుతూ విద్యార్థులకు మన తెలంగాణ ప్రజలకు శ్రీకృష్ణ జన్మాష్టమి చాలా ఇష్టమైన పండుగ అని, చిన్ని కృష్ణుడు రాధమ్మల వేషధారణలతో మా క్యాంపస్ బృందావనంని తలపిస్తుందని, పండుగ గురించి దాని విశిష్టత గురించి చక్కగా వివరించడం జరిగింది. So our little cute Krishnas are eating butter. Let us see who will eat first. Happy Janmashtami. Jai Shri Krishna. Jai Shri Krishna. Happy Janmashtami. Happy Janmashtami. We celebrated Sri Krishna Janmashtami today here in the play school. Our children, they came in get-ups of all Radhas and Krishnas. Our campus was looking like Vrindavan and they depicted all Krishna Leelas. We feel fortunate here to work in kindergarten because we witnessed many Krishna Leelas here of our pupils. So this is one of our most favorite festival to celebrate. And I wish NSTV viewers a very happy Janmashtami. Jai Shri Krishna. Jai Shri Krishna. Jai Shri Krishna. Jai Shri Krishna. Happy Janmashtami. Happy Janmashtami. పుల్లేటికుర్రు గ్రామానికి చెందిన ప్రముఖ సిద్ధాంతి కారుపర్తి నాగేశ్వరరావు గారి కుమారుడి రిసెప్షన్ కొత్తపేట ఆర్ఎస్బీసీ కన్వెన్షన్ హాల్ నందు ఆదివారం రాత్రి జరిగింది. ఈ రిసెప్షన్ వేడుకకు ప్రముఖ సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హాజరయ్యారు. ఈయనకు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, పోలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం, జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్, ఆకుల రామకృష్ణ, కరటూరి నరసింహారావు,
స్థానిక సర్పంచ్ బూసి జయలక్ష్మి తదితరులు స్వాగతం పలికారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం వీనవంక మండలం హిమ్మత్ నగర్ గ్రామంలో కారులో వచ్చి నల్ల శ్రీనివాస్ రెడ్డి తండ్రి రాజిరెడ్డి ఇంటికి మంచి చేస్తానని పైత్యం బాలరాజు, గంధం రాజు, పైత్యం చందు గ్రామంలో ఆర్ఆర్ కాలనీ, చీర్లవంచ వేములవాడ మండలం బేడ బుడగజంగం కులస్తులు అయిన వీరు ముగ్గురు నల్ల శ్రీనివాస్ రెడ్డితో నీకు నీ ఇంటికి శని పట్టిందని, శని దోషం పోవాలంటే మేము పూజలు చేసి శని పోగొడతామని, లేదంటే నీవు చనిపోతావని భయభ్రాంతులకు గురిచేసి తన వద్ద బలవంతంగా 9,000 రూపాయలు తీసుకున్నారని, తనతో పాటు మరో ఇద్దరి వద్ద 11,000 రూపాయలు తీసుకున్నారని, మంత్రాలు పూజలు చేసి మీ శని పోగొడతామని పేరుతో మమ్మల్ని భయపెట్టి మోసం చేసి మా ముగ్గురి వద్ద మొత్తం 20,000 రూపాయలు తీసుకున్నారని నల్ల శ్రీనివాస్ రెడ్డి ఫిర్యాదు చేయగా ఎస్ఐ తిరుపతి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. Hey.